ఓకే. సో, ఈరోజు మనం సార్ డ్రాయింగ్ ఫైల్‌ని మనం ఎలా ఇంపోర్ట్ హలో చేసుకోవాలనేది చూద్దాం. సార్ వస్తుంది చెప్పండి. వాయిస్. వస్తుంది. వస్తుంది. నేను వర్క్ చేసాను కదా చూడండి. చూసాను నిన్న. ఓకే. అసలు చిన్న డౌట్ ఉంది. చెప్పండి. స్క్రీన్ ఇస్తున్నాను. కనిపిస్తుంది సార్ స్క్రీన్. ఆ! ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది సార్. ఏంటండి? ఇక్కడ చూసారా ఎక్స్ట్రా వచ్చింది. ఇదా? ఆ, ఎక్స్‌ట్రా ఎందుకొస్తది? అది మీరు బ్యాక్‌కి కంట్రోల్ పట్టుకొని ఏమైనా లాగారేమో. అయితే ఇది ఉండొచ్చు. బాగానే ఉంది సార్ ఇది. అంతే సరిపోయింది. ఓకే సార్, స్టార్ట్ చేయండి. ఓకే. మేడం. మీ స్క్రీన్ చేయండి. నా స్క్రీన్ కనిపిస్తుందా? ఇంకా లేదు సార్. ఓకే. ఇంకా కనిపిస్తుంది. ఓకే. సో, ఇక్కడ మనం ఈరోజు క్లాస్‌లో ఏంటంటే మనం డైరెక్ట్‌గా డ్రాయింగ్ ఫైల్‌ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ మనం ఫైల్ మెనూలోకి వెళ్ళి ఇంపోర్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మన యొక్క ప్లాన్స్ అవి ఎక్కడైతే ఉన్నాయో ఆ పర్టికులర్ లొకేషన్లోకి మనం వెళ్ళిపోయి, సో మనకి ఏదైతే కావాలనుకున్నామో ఫ్లోర్ ప్లాన్ని దాన్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ క్లోజ్ అని చెప్పాలి. సో అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఫ్లోర్ ప్లాన్ అనేది నాకు ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మనం లాస్ట్ సెక్షన్స్లో చెప్పిన విధంగానే ఇక్కడ కూడా ఏం చేస్తామంటే ఫస్ట్ మనం వ్యూలోకి వెళ్ళి నేను ఇక్కడ టాప్ వ్యూ పెట్టుకుంటాను. సో టాప్ వ్యూలో నాకు ప్లాన్ అంతా కూడా ఈ రకంగా కనబడుతుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఒక రెక్టాంగులర్ బాక్స్ని నేను ఇక్కడ నుండి ఇక్కడ వరకు డ్రా చేస్తాను. డ్రా చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఇలా రొటేషన్ తీసుకొని ఇక్కడ పుష్ పుల్ బటన్ తీసుకొని దీన్ని ఇక్కడ ఏం చేస్తానంటే నేను 6 ఇంచెస్ ఫ్లోర్ కింద దీన్ని క్రియేట్ చేసుకుంటాను. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే డబుల్ క్లిక్ చేస్తాను. సో అంటే 3 సార్లు మనం క్లిక్ చేయాలి. 3 సార్లు క్లిక్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేసి ఇక్కడ మేక్ గ్రూప్ అని చెప్పండి. సో మేక్ గ్రూప్ అని చెప్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఫ్లోర్ లాంటిది మనకి ఇక్కడ అంటే మనకి ఇక్కడ ఫ్లోర్ టైప్ లాగా మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఇంకా దాని తర్వాత మనం ఫ్లోర్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి సో ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి హైడ్ అని పెట్టుకోండి. హైడ్ అని పెట్టుకున్న తర్వాత లేదు నేను అట్లాగా పెట్టుకోలేను అనుకుంటే ఇక్కడ ఎడిట్లోకి వచ్చి అన్హైడ్ ఆల్ అని చెప్పేస్తే సో ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ట్యాగ్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఇక్కడ ట్యాగ్స్లో ఇక్కడ ప్లస్ సింబల్ అనేది మనం క్లిక్ చేయాలి. సో ప్లస్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేనేమో ఫ్లోర్ అని ఒక పేరు ఇచ్చిన దానికి అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఎంటిటీ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తాను. ఎంటిటీ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను, దాన్ని ఐ విల్ మేక్ ఇట్ యాజ్ ఫ్లోర్. సో ఫ్లోర్ అనే దాంట్లోకి దాన్ని
తీసుకువెళ్ళడం జరిగిపోయింది. అయితే ఇక్కడ మనకి ఫ్లోర్ అనే ఆప్షన్కి వచ్చి ఇక్కడ నేను ఇది హైడ్ చేస్తాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే మళ్ళీ అగైన్ ఇక్కడ ఒక ప్లస్ సింబల్ క్లిక్ చేసుకొని, సో ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ వాల్స్ అని దానికి ఒక నేమ్ ఇస్తాను. ఆల్రెడీ అక్కడ వాల్ అని ఉన్నది కాబట్టి నాకు ఏంటంటే సో ఇక్కడ సో వాల్ అని ఒక పేరు ఇచ్చాను నేను. సో అది ఇక్కడ వచ్చింది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక రెక్టాంగులర్ బాక్స్ని మనం ఇక్కడ ఇలా డ్రాగ్ చేసుకొని, సో మళ్ళీ అగైన్ ఇలా మనం డ్రాగ్ చేసుకొని ఆ తర్వాత ఇలా మనం డ్రాగ్ చేసుకొని మళ్ళీ మనం ఇలా డ్రాగ్ చేసుకొని, సో ఇక్కడ నేను ఎరేజర్తో ఇది రిమూవ్ చేసుకొని పుష్ పుల్తో ఇది నేను 3 feet పెట్టుకుంటాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇది కూడా ఇలా డబుల్ క్లిక్ చేసుకొని ఇది కూడా ఇలా డబుల్ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇది అట్లాగే ఇక్కడ ఎరేజర్ టూల్తో నేను ఇక్కడ తీసేసాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే పుష్ పుల్ బటన్తో ఇక్కడ నేను మళ్ళీ మరొక 4 feet ఇలా పెట్టుకొని, ఓకే, సో మళ్ళీ నేను ఇక్కడ ఇదొక 4 feet పెట్టుకున్నాను. అది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ పుష్ పుల్తో కంట్రోల్ పట్టుకొని వదిలేస్తే ప్లస్ సింబల్ వస్తుంది. దీంట్లోంచి నేను ఒక 3 feet ఏమో ఇలా తీసుకోవడం జరిగింది. ఈసారి మళ్ళీ పుష్ పుల్ తీసుకొని, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నాకు ఎరేజర్ టూల్తో ఇవన్నీ కూడా నేను అరేంజ్ చేసుకుంటాను. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ పుష్ పుల్ టూల్తో ఇక్కడికి ఇలాగా ఎండింగ్లో ఇలా పెట్టుకుంటాను. సో ఇక్కడ కూడా నేను ఎరేజర్ టూల్తో ఇలా పెట్టుకుంటాను అన్నమాట. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ నేను ఒక రెక్టాంగులర్ టూల్ తీసుకొని, సో మళ్ళీ నేను ఈ ఏరియా దగ్గర నుండి ఈ ఏరియా వరకు ఒక రెక్టాంగులర్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఎరేజర్ అనేది నేను తీసుకొని ఇక్కడ నేను మళ్ళీ ఒక రెక్టాంగులర్ ఇలా తీసుకొని దీనికి కూడా ఇలా అరేంజ్ చేసి, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే పుష్ పుల్ తీసుకొని ఇక్కడ నేను డైరెక్ట్గా 10 feet ఇస్తాను. సో 10 feet ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ ఒక ఇక్కడ బుక్ మార్క్ లాగా పెట్టుకున్నాను కాబట్టి 7 feet దగ్గర
సో దీన్ని నేను ఇలా క్లోజ్ చేస్తాను. సో అక్కడ మనకి డోర్ అనేది మనకి డోర్ పార్టీషన్ అక్కడికి ఆ పార్ట్ అయిపోయింది. సో ఇంకా ఈ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి సో ఇక్కడ నేను రెక్టాంగులర్ టూల్తో ఇక్కడ ఇలా పెట్టుకొని దీన్ని నేను పుష్ పుల్తో ఇక్కడ నాకు ఏమైందంటే ఈ ఫేస్ సెలెక్షన్ చేసి రైట్ క్లిక్ చేసి రివర్స్ ఫేస్ అని చెప్పి ఇక్కడ నేను పుష్ పుల్తో 3 feet ఇస్తాను. సో 3 feet ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఎరేజర్ టూల్ తీసుకొని ఇక్కడ నేను ఇలా రిమూవ్ చేసుకుంటాను. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అగైన్ నేను ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి ఇలా తీసుకొని మళ్ళీ నేను ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి ఇలా తీసుకొని ఇక్కడ నేను ఎరేజర్ టూల్ ఇలా తీసుకుంటాను. ఇలా తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ పుష్ పుల్ తీసుకొని ఇక్కడ నేను 7 feet ఇస్తాను. అది అయిపోయిన తర్వాత కంట్రోల్ పట్టుకొని వదిలేసి ఇక్కడ మరొక 3 feet ఇస్తాను. సో ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎరేజర్ టూల్ సహాయంతో ఈ డివిజన్ పార్ట్స్ ఏమో నేను రిమూవ్ చేసుకుంటాను. సో ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ మళ్ళీ నేను పుష్ పుల్తో ఇలాగ తీసుకుంటాను. సో తీసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మనం ఇలా క్రియేట్ చేసుకుంటాం. సో ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఒక రెక్టాంగులర్ షేప్ టూల్తో ఇక్కడ సార్ ఇక్కడ రెక్టాంగిల్ ఆల్రెడీ వచ్చి కాబట్టి ఆర్క్ లైక్ చెప్పండి సార్. ఏంటండి రెక్టాంగిల్ ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి ఆర్క్ ఉంది కదా అని చెప్పాను డైరెక్ట్ గా. నేను డైరెక్ట్గా ఎలివేషన్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కలరింగ్ రివర్స్ పెట్టారు, కలరింగ్ రివర్స్ పెట్టారు. రివర్స్ పెట్టలేదు, అది రివర్స్ వచ్చింది, దాన్ని నార్మల్ చేశాను. బ్యాక్ వెళ్ళండి ఒకసారి, బ్యాక్ వెళ్ళండి. ఇది ఇలా తీస్తే ఇలా వచ్చింది కదా ఫేసెస్. సో దాన్ని అలా కాకుండా మెటీరియల్ అప్లై చేసినప్పుడు అలా రాకుండా ఉండాలంటే సో డైరెక్ట్గా ఇక్కడ రివర్స్ చేసుకోవాలి. రివర్స్ స్పేస్. సో ఇక్కడ రివర్స్ పెట్టుకుంటే మనకి అప్పుడు ఏమవుతుందంటే ఇది మీకు డైరెక్ట్గా ఎలివేషన్ చెప్పేస్తున్నాను, ఎందుకంటే మీకు వేగంగా అవ్వాలని చెప్పారు కదా సార్. అందుకని మీకు ఇది రికార్డ్ చేస్తున్నాను యాక్చువల్గా. సో ఇక్కడ ఇలాగ తీసుకోవాలి, అంటే ప్లాన్స్ ఎప్పుడు కూడా మనం ఇలాగే చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మీకు మోడలింగ్ రావాలి. సో మోడలింగ్ వస్తే మిగతా పార్ట్ అనేది కూడా అంతా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసారా, సో ఈ పార్ట్లో ఇక్కడ చూసారా రివర్స్ వచ్చింది. సో అందుకని ఫేస్ని ఏం చేయాలి, ఇక్కడ రివర్స్ ఫేస్ అని చెప్పి ఇది ఇలాగా మీరు చేసుకోవాలి.
ఇక్కడ నేను 10 feet ఇస్తాను. సో ఈ ప్లాన్ మీకు పంపిస్తాను. సో మీరు పంపించాను మిగతా వాల్స్ అది చేసేసేయండి. అలాగా